2020 ఢిల్లీ అల్లర్ల మాస్టర్ మైండ్స్ షర్జీల్ ఇమాం, ఉమర్ ఖలీద్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ అల్లర్ల కుట్రలో ఈ ఇద్దరికి భాగస్వామ్యం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొంది. జాతీయ భద్రత విషయంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉంటుందని స్పష్టం చేసింది. ట్రయల్ ఆలస్యం అనేది బెయిల్కి ట్రంప్ కార్డ్ కాబోదని తేల్చి చెప్పింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంతో పాటు అరెస్ట్ అయిన గుల్ఫీషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫాఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్ అల్ ఖాన్, షాదాజ్ అహ్మద్కు బెయిల్ మంజూరు చేసింది. సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. 53 మంది చనిపోగా దాదాపు 700 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల వెనుక కుట్రకోణం ఉందన్న ఢిల్లీ పోలీసులు షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలీద్ సహా 7గురిని అరెస్ట్ చేశారు. యూఏపీఏ కింద అరెస్ట్ అయిన షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలీద్ తదితరులు 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనల పేరుతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీరు కుట్రలు పన్నారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అంతర్జాతీయ మీడియా కవరేజ్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను వాడుకున్నారన్నారు. షర్జీల్ ఇమాం ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని గుర్తు చేసిన దర్యాప్తు అధికారులు వీరిని మేధావి ఉగ్రవాదులుగా అభివర్ణించారు.